సంబంధాల సమైక్యత ముగ్గురి మధ్య ఉంది, అస్తిత్వ సమైక్యత ముగ్గురి మధ్య ఉంది. ఎందుకంటే వ్యక్తుల మధ్య మాత్రమే ఉండే ఐక్యత కాదు ఆ ముగ్గురి మధ్య ఉండేది, ఉనికిలో కూడా ఏకత్వం ఉంది. ఈ పాయింట్ మిస్ అయితే ఎప్పటికీ వాళ్ళని అపార్థం చేసుకుంటూనే ఉంటాం. ముగ్గురు వేరువేరుగున్నారు, ముగ్గురు వేరువేరుగున్నారు, ముగ్గురు వేరువేరుగున్నారని మనకు చెప్తున్నారు. ఎవడు కాదన్నాడు ముగ్గురు వేరువేరుగా కాదని? ముగ్గురుగా వేరువేరుగా లేరని ఎవడన్నాడు? ఆ వేరువేరుగా ఉన్న ఆ ముగ్గురి మధ్య ఒక ఇంటిగ్రేషన్, ఒక యూనిటీ, ఒక సమైక్యత ఉంది. అది మీరు మిస్ అవుతున్నారు అని చెబుతుంటే ఎక్కదే. మళ్ళీ అదే పాటే, ముగ్గురు వేరువేరుగున్నారు, ముగ్గురు వేరువేరుగున్నారనే చెబుతున్నాం 3 నెలల నుంచి. నెక్స్ట్ పాయింట్కి రండి. ఇప్పుడు ముగ్గురు వేరువేరుగా లేరు మనం అంటే నువ్వు వచ్చి పంచాయతీ పెట్టు, ఎవడు కాదన్నాడు? ఆ నెక్స్ట్ పాయింట్కి రా. ఎల్కేజీ అయిపోయిన తర్వాత యూకేజీకి రా. हम लोग पीजी तक जाना बहुत दूर है. ఎప్పుడు వెళ్ళాలి పీజీకి? ఎల్కేజీలోనే కొట్టుకుంటే. వాళ్ళు ముగ్గురు వేరువేరుగా ఉన్నారు, నేను కూడా అంటున్నా వాళ్ళు ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. నెక్స్ట్ మాటకి రా, నెక్స్ట్ పాయింట్కి రా. నెక్స్ట్ పాయింట్ ఏంటి? వేరువేరుగున్న ముగ్గురి మధ్య ఉన్న యూనిటీ క్యా హే? అప్పుడు వాళ్ళు అంటారు, మనమందరం ఎలాగైతే ఏకంగా ఉన్నామో ఆ ముగ్గురు ఏకంగా ఉన్నారు. అది కూడా ఓకే, అది కూడా ఓకే, నో ప్రాబ్లం. యూకేజీ పాస్, రా ఫస్ట్ క్లాస్కి వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి? నెక్స్ట్ పాయింట్ రిలేషనల్ ఇంటిగ్రేషన్ మాత్రమే కాదు, ఫెలోషిప్ ఇంటిగ్రేషన్ మాత్రమే కాదు, ఆంటలాజికల్ ఇంటిగ్రేషన్ ఉంది. ప్రమోట్ అవ్వాలి, అక్కడే ఆగకూడదు. మీకు ఎవరైనా ఇలాంటి వాళ్ళు తారసపడితే ఇప్పుడు నేను అడిగినట్టునే మీరు అడగాలి. ఏంటి నీ ప్రాబ్లం? ముగ్గురు వేరువేరా, నేను కూడా అదే. నెక్స్ట్ మాటకు రా, ఇంకెందుకు అనవసరంగా టైం వేస్ట్. ఆ ముగ్గురి మధ్య ఏకత్వం ఉందా లేదా? ఎస్ అని అంటారు వాళ్ళు కూడా, నో అనరు. ఎందుకు లేదు? నువ్వు నేను ఏక మనసు కలిగిన వారమే ఉండలేదా? మన మధ్య ఉన్నట్టుగానే వాళ్ళ ముగ్గురు మధ్య కూడా ఉంది. రైట్, వెరీ గుడ్, నేను కూడా అదే అంటున్నా, వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్, థర్డ్ రౌండ్. అక్కడ ప్రాబ్లం. ఆంటలాజికల్ ఎసెన్షియల్ యూనిటీ గురించి మాట్లాడదాం.